సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు. గ్రూప్లో ఏంటంటే స్టార్టింగ్ ఒక నార్మల్గా ప్రతిసారి ఏం చేస్తాం, ఓన్లీ క్లాస్మేట్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ప్రతి బ్యాచ్ వాళ్ళు మనకంటూ ఒక బ్యాచ్, మనకంటూ ఒక గ్రూప్. ఆ క్రియేట్ చేసిన 5 days చాలా హల్చల్ ఉంటుంది. ఎట్లా అంటే లైక్ అరే మీరేం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు, ఒక వారం మాట్లాడిన తర్వాత సరే మనం ఎప్పుడు పోదాం స్కూల్కి, అందరం గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామా అంటారు. ఆ వారం అంతా నడుస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారు, టైం లేదు అది లేదు అనుకుంటా. సో ఇట్లాంటి గెట్ టుగెదర్ చాలా అన్ని గ్రూప్లో అంతే అవుతాయి. సో మేము కూడా జస్ట్ 3 months బ్యాకే అనుకొని ఒక గ్రూప్ స్టార్ట్ చేసి సో ఇట్లాంటి గెట్ టుగెదర్ రీయూనియన్ చేద్దామని ప్లాన్ చేసుకుంటా మాకు ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. సో అదే టైంలో లైక్ ఇనిషియేషన్ తీసుకోవడము ప్లస్ అంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్తో ముందుకు రావడం అనేది మాకు ఒక ఆపర్చునిటీ లాగా చాలా మంచిగా అనిపించింది. ప్లస్ ఏంటంటే లైక్ మేము కలవాలని అనుకొని కూడా కలవకపోయినాము కూడా అప్పుడు ఒకటే బ్యాచ్ అనుకున్నాము. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అనుకోవచ్చు, చాలా బ్యాచెస్ అనుకుంటాయి కానీ ఎవరికి చెప్పుకోం. కానీ ఇప్పుడు అన్ని బ్యాచ్లు ఒక కలిసి ఒక సర్కిల్ అనేది, ఒక నెట్వర్క్ అనేది ఏర్పడదు. సో నాకు తెలిసి ఇవాళ మనకి ఇట్లాంటి నెట్వర్క్ మేబీ ఒక 10 years కి 15 years కి ఇట్లాంటి నెట్వర్క్ జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే లైక్ మన స్కూల్ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఈ జనరేషన్లో ఈ లింక్డ్ఇన్స్ అని, ఫేస్బుక్స్ అని, ఇన్స్టాగ్రామ్లో అని ట్యాగ్స్ చూస్తున్నాం. ఐఎమ్ సో అండ్ సో ప్రొఫెషనల్, ఐఎమ్ ఫ్రమ్ దిస్ స్కూల్, ఐఎమ్ ఫ్రమ్ దిస్ గ్రాడ్యుయేషన్ అని. సో మన ట్యాగ్, మన స్కూల్ ట్యాగ్ ఎప్పుడైతే మనకు ఆ ప్రొఫెషన్లో కనబడుతుందో, ఆ ప్రొఫెషన్లో కనబడి మనకి ఎప్పుడు రీచ్ అయ్యి మనకు ఆ ట్యాగ్తోనే మనం మనకి ఎప్పుడైతే రీచ్ అయ్యి మనం ఇంకొక వ్యక్తి మనకి రెస్పాన్స్ అవుతాడు. సో నాకు ఒక కాగ్నిజెంట్లో కూడా ఒక అతను లైక్ సార్ నాది అదే స్కూలు అన్నప్పుడు కూడా లింక్డ్ఇన్లో నేను చూసి లైక్ మెసేజ్ చేశాను. సో అది లైక్ సో మన స్కూల్ లైక్ పెట్టించిన మోటో అంటే వాట్ దే సేడ్ అంటే ఆ రూట్స్ మనకు తెలుసు కాబట్టి ఎక్కడో కంపెనీలో ఉన్న అతను కూడా జస్ట్ ఒక 5 minutes నాతో చాలా బాగా మాట్లాడారు స్కూల్ పేరు చెప్పినందుకు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన బేస్ అనేది ఒక మనిషితో ఎట్లా మాట్లాడడం, చదువు అనేది ఇంపార్టెంట్ కాదు ఎవరికన్నా. చదువు మనం కూర్చొని ఒక గంట 2 గంట ఎంతైనా సరే ఒక ఎగ్జామ్ మటుకు మాత్రమే పనికి వస్తుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ చదువుని మనం కూడా మర్చిపోతాము, ఆ సిలబస్ని మనం కూడా మర్చిపోతాము. బస్ రూట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎంత గట్టిగా ఉందంటే మన స్కూల్లో ఎక్కడికి పోయినా మన స్కూల్ పేరు చెప్పినప్పుడు మావాడా బాబు అని మా స్కూలే, మా జయపాల్ సాటకరి చదువుకున్నాడు, మా జయపాల్ సాటకరి తను తిన్నాడు. ఇది మాత్రం ఎవరైనా సరే కానీ జయపాల్ ఫస్ట్ నేను ఒక ఇద్దరిని కలిసిన ఎవరంటే జయపాల్ సార్తో తన్నులు తిన్నాం మేము అంటున్నారంటే అన్న నాకు తెలిసి మీరు నా అంత తన్నులు తినలేరు కావచ్చు ఎప్పుడు జయపాల్ సార్తోని. నేను ఎప్పుడు ఇంటి ముంగట్నే ఉండు, లిస్ట్లో నా పేరు లేదు, లిస్ట్ ఉండకపోదని నేను చెప్పి ప్రతి ఒక్కరు అట్లాంటి అంటే మరీ నేను ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జయపాల్ సార్ గురించి వస్తే అసలు ఎక్కడి నుంచి చెప్పాలన్నది తెలియదు. నాకు ఈ లైఫ్ సెట్ చేసింది. ఒక స్కూల్ లైఫ్ నాకు ఫ్రీలో కూడా చదువుకోవచ్చు. ఒక నార్మల్ స్థాయి వ్యక్తి ఏ డబ్బులు పే చేయకుండా ఫ్రీలో చదువుకోవచ్చు అనే ఒక రూట్ ఉందని చెప్పింది జయపాల్ సార్. నేను ఒక ఫైనాన్షియల్గా నేను ఫీ కట్టి చదువుకునే వాళ్ళగా వచ్చా స్కూల్కి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో. సో మా ఫాదర్కి నార్మల్గా ఉన్న ఫాదర్కి కూర్చోబెట్టుకొని మరి మీకు ఇవన్నీ రిసోర్సెస్ ఉంటాయి, మీరు ఈ రిసోర్సెస్ వాడుకోవాలి, మీకు స్కాలర్షిప్ రిసోర్సెస్ ఉంటుంది అని చెప్పి అప్లై చేయించి మరి మాకు అప్లై చేయించిన తర్వాత మా ఫాదర్ వాళ్ళు వచ్చి లైక్ దే సెడ్ లైక్ మరి నువ్వు ఇప్పుడు నీకు సీట్స్ వచ్చినాయి, స్కూల్ 4 options ఉన్నాయి, ఏ స్కూల్ చూస్ చేసుకుంటావు అని. సో లైక్ ఇంకా ఆప్షన్ లేదు, మనకు చెప్పిందే అసలు ఈ దారి ఉందని చెప్పిందే ఈ స్కూల్ కాబట్టి ఇదే స్కూల్, మళ్ళీ వేరే స్కూల్ ఎందుకు చూస్ చేసుకుంటామని నేను ఇదే స్కూల్లో నా సెకండ్ క్లాస్ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో ఉండి తన్నులు తింటూ గోడలు దుంకుతూ అన్నీ చేస్తూ ఆఖరికి ఎట్లా అంటే వేరే వాడికి నా అంటే నేను తిన్నన్ని తన్నులు తింటే నేను వెళ్ళిపోవాలన్న స్కూల్కి, ఎందుకు ఈ స్కూల్ అవసరం లేదు అనుకునే వాళ్ళు కావచ్చు. కానీ ఆయన కూడా నేను ఉన్నా. అండ్ నాకు హెల్త్ విషయం వచ్చేసరికి నాకు జయపాల్ సార్ ఏమన్నారంటే స్టడీ అనేది ఇంపార్టెంట్ కాదు, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు 2 months లీవ్స్ ఇచ్చారు. నేను 8th ఉన్నా అప్పుడు లైక్ సార్ కూడా కొంచెం లాస్ట్ స్టేజ్. సో అప్పుడు సార్ నాకు ఆ సపోర్ట్ కూడా చేశారు. లైక్ ఎట్లా అంటే నీకు స్టడీస్ అంతా ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు. నువ్వు బాగుంటే తర్వాత ఏదైనా చేయగలుగుతావు అని సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇచ్చాడు. స్టడీ మనకు అసలు కాదు, నాకు లైఫ్ ఇచ్చిందంటే నేను జయపాల్ సార్ అని చెప్తాను.
ఎందుకంటే ఆయన